అవుతుందా? అందులో నీ మంత్రంలో కూడా ఏం చెప్పాడంటే సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ సహ అయం ఆత్మ చతుష్పాత్. అవును, నువ్వు అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పినప్పుడు, ఈ ఆత్మయే బ్రహ్మ అన్నప్పుడు సోయం బ్రహ్మ చతుష్పాత్ చెప్పు. సోయం బ్రహ్మ చతుష్పాత్. సోయం ఆత్మ ఎందుకు వాడుకోవటం? బ్రహ్మం ఉండగా. సోయం బ్రహ్మ చతుష్పాద్, 4 పాదాలు బ్రహ్మం, 4 పాదాలు అన్నది. ఎందుకు అక్కడ పదం వాడలేదు? ఇక్కడ ఎందుకు వాడావు? స్వయం ఆత్మ అని పదం వాడి చతుష్పాత్, స్వయం బ్రహ్మ చతుష్పాత్. అవే దాంట్లో ఉన్నటువంటి మెలక. అయం ఆత్మ బ్రహ్మ అన్న, ఆత్మయే బ్రహ్మ అన్నప్పుడు ఎందుకు ఆత్మ చెప్పుకోవటం నువ్వు దాన్ని? చతుష్పాదములు, స్వయం బ్రహ్మ చతుష్పాత్. అక్కడ వాడే అవకాశాలు లేవు, బ్రహ్మమునకు వాడే అవకాశాలు లేవు. ప్రత్యేగాత్మక మాత్రమే వాడాలి. ఎందుకు ప్రత్యేగాత్మ అని చెప్పన్నామంటే ఎష్టి శరీరమునందు ఉపాధిగా ఉన్నటువంటి, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి యొక్క ఆ భాగం వరకే ఆత్మ అనే పదం వాడావు కాబట్టి ఆ ఆత్మనే పదం కాడ మాత్రమే ప్రత్యేక్ అనే పదం వాడాల్సి వస్తుంది. ఆత్మ అనే పదం కాడ మాత్రమే చతుష్పాత్ అనే పదాలు వాడాల్సి వస్తుంది. చతుష్పాత్ 4 పాదములు అంటే ఈ యొక్క ప్రత్యేగాత్మ అనేది అవిద్య ఉపాధిని బట్టి జీవభావం కలిగి ఉన్నది కాబట్టి ఈ జీవభావం కలిగి ఉన్నటువంటి యొక్క ఈ ప్రత్యేగాత్మ కాడ మాత్రమే అకారపాదం, ఉకారపాదం, మకారపాదం అంటే స్థూల దేహము అకారం, సూక్ష్మదేహం ఉకారం, కారణదేహం మకారం. అకారపాదం, ఉకారపాదం, మకారపాదం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి ఈ యొక్క వ్యవహార గోచరత్వం అంతా కూడా ప్రత్యేగాత్మ యొక్క పరిధిలో మాత్రమే బడపడతాయి తప్ప బ్రహ్మము కాడ, ఒకవేళ బ్రహ్మం కాడ వాడాల్సి వచ్చినప్పుడు అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు కాడ విరాట్టు, హిరణ్య గర్భ, అవ్యాకృత ఆడపదాలు వస్తాయి. ఒకవేళ వస్తే అంటే ఈశ్వరునికి కూడా జాగ్రత్త వస్తుందా, ఆయనకు కూడా స్వప్న వస్తుందా, ఆయన కూడా సుషుప్త వస్తుందా, ఆయన నిద్రపోతూ ఉన్నాడని ప్రశ్న వేసుకుంటే అది తనను బేసిక్గా చేసుకుని వాడే పదాలే తప్ప నాలాగా ఆయన కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఆయన అలిసిపోయాడు, నాలాగా నిద్రపోయాడు, ఆయన కూడా స్వప్నం ఒకటి వచ్చింది కాబట్టి అక్కడ వచ్చిన ఆయనకి విరాట్టు, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు, సుషుప్త రావడం వల్ల అవ్యాకృతుడు. ఒకవేళ ఆయన స్వప్నం వస్తే ఎంచేపు ఉంటుంది? నాలాగా ఆయన కూడా తెల్లవారులు స్వప్నం వస్తూ ఉంటుందా? అంత లెక్క మనం పోయే అవకాశాలు లేవు. నీకు అక్కడ అధికారం లేదు మాట్లాడటానికి. ఆయన కాడ నీ వరకు మాట్లాడుకో, నీ కథ ఏమిటో నువ్వు చూసుకో, నా దాకా రామాక. నేను నీకు అందేవాడిని కాదు. నా గురించి ఏ క్వశ్చన్ మాట్లాడే అవకాశాలు నీకు లేవు. నీ స్థితి ఏమిటో, నీ అజ్ఞానం ఏమిటో, నీ కర్మవాసనలు ఏమిటో, నీ అవస్థలు ఏమిటో, నీ పాటలు ఏమిటో నువ్వు పడు, నువ్వు చూసుకో అంతే తప్ప నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క విధానాన్ని నా మీద ఆరోపితం చేయమాట. వ్యవహారం కోసంగా బోధ సౌకర్యార్థముగా చెప్పుకునే పదాల వరకే ఉండాలి తప్ప ఆయన్ని తీసుకొచ్చి మన యొక్క దాంట్లో పడేసుకొని, మన బుట్టలో పడేసుకొని నాలాగా ఆయన కూడా అని చెప్పనే విధానంగా భాషా సంబంధంగా పోయినప్పుడు అంతలేక బాగూడదు. పదాలు వాడుకుంటాం. ఎట్లా వ్యష్టిలో, సమిష్టిలో, వ్యష్టిలో జీవుడు, సమిష్టిలో ఈశ్వరుడు. కాబట్టి వీడికి విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు, ఆయనైతే కోటస్థుడు, హిరణ్య గర్భ, అవ్యాకృత, ఇవన్నీ పదాలు అనేటువంటి వాట జరుగుతూ ఉంటుంది. కనుక నీ వరకు నీవు
చూసుకొని నీ వరకు నువ్వు గట్టెక్కే ప్రయత్నం చేసుకోవాల్సే ప్రధానముగా ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి చతుష్పాత్, ఈ 4 పాదములు అనబడేటువంటి విధానం అంతా కూడా జీవుని ఎందే చెప్పటం జరుగుతుంది. ప్రత్యేగాత్మ అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఆత్మ అనేటువంటి దానికాడే సోయమాత్మ చతుష్పాత్, లేదా స్వయం పరమాత్మ చతుష్పాత్ చెప్పొచ్చుగా. పరమాత్మ అంటే ఆ మాయోపాధి గలవాడు పరమాత్మ, అవిద్యోపాధి గలవాడు ప్రత్యేగాత్మ, ఉపాధి రహితమై ఉన్న వస్తువు నిరుపాధిక వస్తువు బ్రహ్మము. కనుక నిరుపాధికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము దగ్గర ఆ సోయం బ్రహ్మ చతుష్పాత్ అనే పదాలు వాడే అవకాశం. ఇది నిరుపాధిక వస్తువు. నిరుపాధికం కాడ ఏ వ్యవహారం ఉండే అవకాశం లేదు. ఉపాధి కాడే వ్యవహారం వచ్చే అవకాశం, అవ్యవహారం. మరి అయితే జీవుడికి ఆ ఉపాధి ఉంది కదా, జీవుడికిలాగా ఈశ్వరునికి కూడా ఉపాధి ఉంది కదా. కాబట్టి అందువల్ల స్వయం పరమాత్మ చతుష్పాత్ అని చెప్పిన అంటాను. అవన్నీ నువ్వు పెట్టుకో, మాకు కూడా నీది నువ్వు చూసుకో, నీ వరకు నువ్వు చూసుకో. బోధ సౌకర్యార్థమై మనం అవి 3 కూడా ఈశ్వరునికి వాడతాం, శబల బ్రహ్మానికి కూడా వాడతాం. అది కేవలం స్థాన విచారము, బోధ సౌకర్యార్థముగా వాడుకునే విధానాలే కానీ అక్కడ దాకా మనం పోయి ఆయన్ని ప్రశ్నించే, ఆయన అడిగే అవకాశం మనకేం లేవు. అందువల్ల ఏం చెప్పిందంటే సోయమాత్మ చతుష్పాత్, అధికంగా పోమాక నువ్వు, నీ వరకు చూసుకో నువ్వు. అందువల్ల ప్రత్యేగాత్మ అనేటువంటి యొక్క ప్రత్యేగాత్మ అనే పదం ప్రత్యేక పరమాత్మ అని పనిలేదుగా, మళ్ళా ప్రత్యేక బ్రహ్మం అని పనిలేదుగా. ప్రత్యేక పరమాత్మ అన్నారా, ప్రత్యేగాత్మ అన్నారా. కనుక నీ యందు అనగా ఈ యొక్క వ్యష్టిలో చూసుకునే అంశముగా వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక అనే పదం ఉంటుంది. కాబట్టి అలాగా ప్రత్యేగాత్మ అనేటువంటి యొక్క దానికాడే 4 పాదములుగా చెప్పిన అంశము ఈ ప్రత్యేగాత్మయే అవిద్య యొక్క ఉపాధిగా ఉన్నది. కాబట్టి ఉపహిత చైతన్యం ప్రత్యేగాత్మ కనుక అవిద్యా వ్యవహారమునందు మాత్రమే జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారము, సుషుప్తి వ్యవహారము అనేటువంటి ఎక్కడున్నాయి, అవిద్యా సంబంధ విధానములు మాత్రమే ఉన్నాయి. అవిద్యోపాధి కలిగి ఉన్నటువంటి విధానములో మాత్రమే జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారము, సుషుప్తి అనేటువంటి. సుషుప్తి అనేటువంటిది ఏంటంటే కేవలం ఒక ఆవరణం. సుషుప్తి అని చెప్పనంటే తెలియంతనం. తెలియంతనం అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం అంటే తెలివి లేకపోవడం. తెలివి లేకపోవడం అందువల్ల తెలియకుండా పోయినటువంటి విధానం సుషుప్తి అని చెప్పినప్పుడు అక్కడ జాగ్రత్త సంబంధమై ఉన్న ఉనికి గోచరించటం లేదు, స్వప్న సంబంధమై ఉన్న ఉనికి గోచరించటం లేదు. జాగ్రత్త సంబంధమై ఉన్న వ్యవహారము లేదు, స్వప్న సంబంధమై ఉన్న వ్యవహారము లేదు. ఈ రెండింటి వ్యవహారం లేని తనాన్ని తెలియని తనం అన్నారు. తెలియని తనం అంటే అజ్ఞానం అనే పదాలు అన్ని మన పర్యాయ పదాలు. ఉమా అంటే గౌరీ, గౌరీ అంటే హైమవతి, హైమవతి అంటే పార్వతి, పార్వతి అంటే గిరిజ. కాబట్టి తెలియంతనము అన్నప్పుడు ఏం చెప్పాలంటే అజ్ఞానం అనే పదం వాడకూడదు. తెలియంతనము అంటే ఇంతకుముందు గోచరించాయి. వ్యవహారం నామరూపాత్మకమై ఉన్నటువంటి వ్యావహారిక విశ్వము గోచరించింది. ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క స్వప్న ప్రపంచము గోచరించింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే వ్యావహారికమై ఉన్న విశ్వ జగత్తు తెలియబడేదిగా లేదు, ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క మనోజగత్తు తెలియబడటం లేదు. ఈ రెండూ తెలియబడకుండా ఉన్న అంశము అవిద్య, అజ్ఞానము, సుషుప్తి అనే పదాలు అక్కడ వాడుకోవాలి. కనుక ఆ సుషుప్తి అనబడేటువంటి యొక్క ఏ మూలావరణంగా దాన్ని అజ్ఞానం పేరు పెట్టాము. అజ్ఞానము అన్నాం, మూల విద్య అన్నాం, తమస్సు అన్నాం, కారణదేహం అన్నాం, అనేక పదాలు దాంట్లో ఉన్నాయి. ఏదో సంథింగ్ ఒకటి ఉంది అక్కడ. ఆ ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి యొక్క ఆవరణం కారణంగానే నీకు
ఈ యొక్క జీవుడు అనేటువంటి ఒక భావన ఏర్పడింది. ఆ జీవుడు అనబడేటువంటి యొక్క భావన కాడే నీకు సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు తైజస్సుడు అనే పదం వచ్చింది వాడికి. అతడే జాగ్రత్త స్థూల దేహంతో సంబంధం పడ్డప్పుడు వానికి అనే పేరు వచ్చింది. వానికి స్థూల దేహంతో సంబంధం పడి ఉండకపోతే ఆ పేరు ఉండదుగా. సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉండకపోతే అని పేరు ఉండదుగా. అజ్ఞానంతో సంబంధం పడి ఉండకపోతే ప్రాజ్ఞ అనే పేరు ఉండదుగా. మరి ఏముంటుంది అక్కడ? ఇంకా ఆత్మ. ఆత్మ ఆత్మని కూడా అనడానికి వీల్లేదు, బ్రహ్మమే. అజ్ఞానం ఉపాధి లేదుగా. అజ్ఞానం ఉపాధి లేనప్పుడు ఏమంటాం? బ్రహ్మమే. కనుక అజ్ఞానం అనే ఒక ఉపాధి అనుసరించి ఆ బ్రహ్మమును ప్రత్యేగాత్మ అనే పదంగా వాడినప్పుడు ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి పదం కాడే ఈ వ్యవహారాన్ని బట్టి వచ్చింది జీవహ అనే పదం. అందువల్ల మీకు అక్కడ స్వామి గారు ఎక్కడో చెప్పినట్టుంది నాకు. అవిద్య ఉపహిత చేతనము ప్రత్యేగాత్మ, అవిద్య విశేషణముగా కలిగి ఉన్న చేతనము జీవుడు. మీకు సంభాషణలు ఎక్కడ వస్తుంది? విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటాడు. ఆంతర ప్రత్యక్ష ప్రమ అది విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. ఆ విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమయే రెండు రకాలు చెప్పుకొస్తాడు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ. విశిష్ట అంటే విశేషణముగా కలిగి ఉన్నటువంటి దానిని విశిష్టము అని చెప్పినట్ట. ఒక విశేషణం శూలి. ఎందువల్ల? శూలం అనే విశేషణం పెట్టుకున్నాడు. శూలాన్ని పట్టుకోవటం వల్ల ఏమన్నారు? ఆయన్ని శూలి అన్నారు. శూలం ఉండకపోతే ఆ పదం ఆయనకు వచ్చి ఉండేది కాదు. శూలం పట్టుకోవటం వల్ల ఏమైంది? ఆయనకి ఆయన శూలి అన్నారు. అట్లనే చక్రి అన్నారు. ఆ చక్రం పట్టుకుని ఉన్నాడు ఆయన గారు. పట్టుకుని ఉండటం వల్ల ఏమన్నారు? చక్రి అన్నారు. అట్లా ఇక్కడ కూడా అవిద్య అనేది పెట్టుకుని ఉన్నాడు. అవిద్య అనే ధారణ కలిగి ఉన్నాడు. అవిద్య ధారణ కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ విశేషణమైనటువంటి జీవుడు అనే పదం వచ్చింది. ఈ జీవుడు అన్నబడేటువంటి వాడు విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ. అవిద్య లాగపోయిందనుకో, అది విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష భ్రమ. యోగ సమాధిలో ఉన్నటువంటి వానికి భ్రమ అంటే జ్ఞానం, అంటే ఆత్మజ్ఞానం. అది విశుద్ధాత్మగోచరమై ఉన్నటువంటి జ్ఞానం. అది ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే అవిద్య విశేషణమై ఉంది, అది ఉపహితమే లేదు, విశేషణమై ఉందన్నమాట. విశేషణమై ఉండటం అని చెప్పనంటే అది స్వప్న వ్యవహారము, జాగ్రత్త వ్యవహారాలు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు. ఈ జాగ్రత్త వ్యవహారం ఉన్నంతకాలం విశ్వడు, ఈ జాగ్రత్త వ్యవహారం పోయిందంటే ఆ పదం పోతుంది. సూక్ష్మదేహం ఉంది కదా, ఈ సూక్ష్మదేహ వ్యవహారాన్ని బట్టి తైజస్సుడు. ఆ సూక్ష్మదేహ వ్యవహారం పోయిందనుకో ఆ పదం అక్కడ లేదు. ఏముంది? ప్రాజ్ఞుడు. అది పోయే అవకాశం ఉంది. ఎప్పుడు పోతుంది? విశ్వడు అనేది తీసేసుకుందాం, తేజస్ అనేది తీసేసుకుందాం. అది తీసేసుకుని చూద్దాం ఎంత తేలిక రెండు పోయాయి. ధ్యానం చేసావా? బ్రహ్మ విద్య విన్నావా? ఏం చేసావు? ఏ యోగం చేశావు నువ్వు? ఈ రెండు పోవటానికి అది పోలా. విశ్వడు అనేది పోగొట్టుకున్నావు, తైజస్సుడు అనేది పోగొట్టుకున్నావు. కానీ మూడోది ఫ్రాగ్మెంట్ అనేది అది కూర్చుంది. ఆ దేవత అక్కడ కూర్చుంది. అది పోవటానికే ఇది పట్టుకున్నాం. ఇప్పుడు హంసను పట్టుకోవడానికి ఎందుకంటే అది పోవటానికి, ఈ రెండు పోవటానికి ఏమి పట్టుకోవాలా? ఈ రెండు పోయింది. అది పోవాలంటే
మహాకారణాన్ని పట్టుకోవటం జరిగింది. కారణం బావాలంటే మహాకారణాన్ని మనం పట్టుకోవటం జరిగిందన్నమాట. అందుచేత ఈ విధముగా ఈ 4 పాదములు కలిగి ఉన్నటువంటిది బ్రహ్మమునందు చెప్పే అవకాశం లేదు, ఒక ప్రత్యేగాత్మ యందు మాత్రమే చెప్పే అవకాశం ఉంది. కాబట్టి సోయం ఆత్మ చతుష్పాత్ అనే పదం వాడాడు. అదే ప్రకారముగా ఈ అష్ట ఆవరణములుగా చెప్పినప్పుడు కూడా ఈ అష్ట ఆవరణములు సమిష్టి యందు ఉన్నాయి, వెష్టి యందు ఉన్నాయి. ఈ వెష్టి యందు ఉన్నటువంటి యొక్క సమిష్టి వెష్టి ఆవరణాలను తీసేసుకునే సౌలభ్యమే నీకుంద, కానీ సమిష్టి ఆవరణాలని తీసేసుకునే సౌలభ్యం కనుక వెష్టి ఆవరణాలను తీసివేసుకునే సౌలభ్యం అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి వాడికి మాత్రమే ఉన్నది. సమిష్టి ఆవరణాలు తీసుకువేసుకునేటువంటి యొక్క అవకాశం మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే అవకాశం ఉన్నది. వెష్టి ఆవరణాలనే తీసివేసుకునే సౌలభ్యం అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి వాడికి ఉన్నది. సమిష్టి ఆవరణాలు తీసివేసుకునే అవకాశము మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే అవకాశము. అది వాని సంబంధ వ్యవహారము, ఇది నీ యొక్క సంబంధ వ్యవహారము. కాబట్టి నీ వ్యవహారం చూసుకోవయా అంటాడు ఆయన గారు. వాడుకుంటే నాయి వాడుకో, వద్దనుకున్నావు అనుకో నీ తీసేసుకో, ఇక్రామాక అటెండు. ఇది నివృత్తి మార్గానికి గల అంశం. అందుచేత ఏం చేశామంటే మనం హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి అష్టావరణాలని తీసేసుకుంటూ వెళ్ళాం. అనగా పృథ్వీ సంబంధ ఘ్రాణేంద్రియం, జల సంబంధ జిహ్వేంద్రియం, అగ్ని సంబంధ నేత్రేంద్రియం, వాయు సంబంధ త్వగేంద్రియం, ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియం, అంతర్గతంగా మనస్సు బుద్ధిని అహమును మహాకారణములో ఈ ప్రకారంగా తీసేసుకుంటూ పోయినప్పుడు ఈ ధ్యానములో తెలియకుండా పోతుంది. ఈ తెలియకుండా పోవటమే అదే యోగ సమాధి అనేటువంటి ఒక మాట ఇక్కడ వస్తుంది తప్ప నిద్రపోతే ఆ మాట వాడుకోవడం. అక్కడ నిద్రపోయినప్పుడు అక్కడ తెలియకుండా పోతున్నాయి. తెలియకుండా పోవటం అనే అంశము అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు తెలిసినతనముతో ఉండే తెలియకుండా పోతాయి. తెలిసినతనములో ఉన్నవాడివై తెలియకుండా చేసుకోవటం అవుతుంది. ధ్యానములు ఎంతెంత నువ్వు పయనిస్తే అంతంత శుద్ధముగా స్పష్టముగా ఉంటుంది. అక్కడ శుద్ధ సాత్విక స్థితి కాబట్టి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కాబట్టి తెలిసినతనం శుద్ధంగా ఉంటుంది. ఏ తన్మయత్వం వచ్చిందో, ఏ ఆనందం కలుగుతున్నదో, ఏ యొక్క పారవశ్యం కలుగుతున్నదో, ఏ యొక్క విధానం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ తెలియకుండా పోవడం అనే అంశం ఏంటని చెప్పనంటే ఈ పృథివీ సంబంధ ఘ్రాణేంద్రియం జడమైంది కాబట్టి పృథివీ సంబంధ గంధం తెలియబట్టడం లేదు. జల సంబంధ జిహ్వేంద్రియం జడమైంది కాబట్టి జల సంబంధ రసాలు గోచరించడం లేదు. అగ్ని సంబంధ నేత్రేంద్రియం జడమైంది కాబట్టి అగ్ని సంబంధ దృశ్యాలు గోచరించటం లేదు. ఇట్లా వాయు సంబంధ స్పర్శాదులు, ఆకాశ సంబంధ శబ్దాదులు ఇవి తెలియకుండా పోయే అంశము అనేది రావటమే అది ధ్యానం యొక్క ప్రక్రియలో కలిగేటువంటి యొక్క అనుభవము. ఈ ప్రకారముగా ఈ తెలియకుండా పోయే అంశాన్ని పొందుతూ యోగ సమాధికి పయనించినప్పుడు ఎక్కడైతే ఈ యొక్క భౌతికమై ఉన్నటువంటి ఏవి కూడా తెలియకుండా పోతుందో అది వేద అంతం. వేద అంతం అది వేద అంతం, వేదాంతం. ఉపనిషత్తులు అనేటువంటి ఏంటంటే వేదాంతములు అన్నారు. అంటే మనం ఇక్కడ 2 అంశాలు చెప్పుకున్నాం. వేదాంతములు అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మ ప్రతిపాదిక విషయమై ఉన్నప్పుడు బ్రహ్మము కాకుండా మరొక బ్రహ్మము తర్వాత మరొక అంశం చెప్పేది లేదు కాబట్టి ఆగిపోయాయి. అది వేదాంతం ఒక అంశములో. ఇది ఈ యొక్క కోణంలో చెప్పుకున్నప్పుడు తెలియబడేటువంటి ఏవైతే ఉన్నాయో శబ్దాది విషయాదులు ఇవన్నీ కూడా తెలియబడే అంశము లేకుండా పోయినటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని పొందినప్పుడు ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవ స్థితినే వేద అంతము. కనుక ఆ వేదాంతముగా ఉన్నటువంటి ఉపనిషత్తులు
ఈశా కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ ఉపనిషత్తులు చక్కగా మన స్వామివారు వాటికి అర్థాలు ఎంత అద్భుతంగా రాశారు. దాంట్లో మనం తైత్రీయోపనిషత్తు అనేటువంటి యొక్క అంశముగా దాంట్లో మనం పయనిస్తూ ఉన్నాం. తైత్రీయోపనిషత్తు అనేటువంటి దాన్ని మనం గతంలో కొంతవరకు చెప్పుకురావటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకేంటంటే తైత్రీయోపనిషత్తులో ఇప్పుడు సంక్షిప్తముగా పంచమ అనువాకం భూహు భువః సువః ఇతివా ఏతా తిస్రః వ్యాకృతయః తాసాం ఉహ స్మైతాం చతుర్థీం మహాచమస్యః ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మ సహ ఆత్మ అంగాని అన్యాని దేవతాః అన్యాః దేవతాః. ఇక్కడ వ్యాకృతులు అనే అంశంగా మనకి పంచమానువాకంలో వస్తాయి. భూహు భువః సువః అనేటువంటిది ఇంతకుముందు మనం చాలా అంశాలు గతంలో తైత్రయంలోనే ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. ఈ పంచమ అనువాకం మీద మనం రేపటి నుంచి చక్కగా అధ్యయనం చేసే ప్రయత్నము చేద్దాము. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.